కడవరి బోర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? అనుదినము దేవుని వాక్యం ద్వారా బలపడుతూ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు అనుదినము దేవుని వాక్యంలో ఎదుగుతున్నారని చెప్పేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్స్ మీకు కనుక ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ మీరు ఉన్నట్లయితే మాకు తప్పక తెలియపరచండి. అలాగే మీ ప్రార్థన విన్నపములు కూడా మాకు తెలియపరచండి. ఈ దినపు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలైన వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమున ప్రభువా నీ రీతిగా ప్రభువా తండ్రి వాక్యం అందించుటకు నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యం ద్వారా ప్రభువా మా హృదయంలో నీకు ఇష్టమ కాని కార్యములు తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అంత్యకాలంలో ఉన్నాం, రాకడ కాలంలో ఉన్నాం, యుద్ధములు జరుగు సమయంలో ఉన్నాం. నువ్వు వచ్చి రాకడ బహు సమీపముగా ఉన్నది నాయన ప్రభువా. వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి రాకడకు సిద్ధపరిచి అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాలు వేడుకుని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇదిన వాక్య ధ్యానం కోసము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 121వ అధ్యాయం నుంచి కీర్తనలు 134వ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క కీర్తనలన్నింటినీ కూడా యాత్ర కీర్తనలు అంటారు. ఈ యాత్ర కీర్తనలు ఇశ్రాయేలీలు వారు ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి సందర్భాల్లో పాడుకుంటూ ఉండేటువంటి ఆధ్యాత్మిక కీర్తనలు. దేవుని గురించినటువంటి విషయములు, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఏ రీతిగా విశ్వాసులను కాపాడుతూ ఉంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం ఏ రీతిగా బలం పొందుకుంటారో అని మంచి మంచి విషయములు కూడా వారు ఆ కీర్తనలో పాడుకుంటూ కూడా ప్రయాణం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా వారు యెరూషలేము ప్రాంతమునకు, యెరూషలేము మందిరమునకు వెళ్ళేటువంటి సందర్భంలో సంవత్సర కాలంలో జరిగేటువంటి ఆ పండుగలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పస్కా పండుగ, గుడారముల పండుగ మొదలగు పండుగలకు వారు వెళ్ళేటువంటి సందర్భంలో చక్కగా పాడుకునేటువంటి కీర్తనలు. ఈ కీర్తనలో 121వ కీర్తన మనము ధ్యానం చేసుకుందాము. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా. ఈ యొక్క కీర్తన గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కీర్తన అంతా కూడా దేవుని కాపుదల, గాడ్స్ ప్రొడక్షన్ అనేటువంటి థీమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వచనములన్నీ కూడా కీర్తనాకారుడు మనకి దేవుని యొక్క కాపుదల ఎటువంటిదో, దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలును కాపాడుతాడో, దేవుడు తన విశ్వాసులను, తన బిడ్డలను ఏ రీతిగా కాపాడుకుంటాడో, ఏ రీతిగా తను రక్షించుకుంటాడో అనేటువంటి విషయాలు కూడా కీర్తనాకారుడు మనకి చెప్తూ ఉంటాడు. మొదటి 2 వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినని ప్రశ్నించుకుంటూ తర్వాత జవాబు చెప్పుకుంటూ ఉన్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. వీరు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గం ఏ రీతిగా ఉండేదంటే, ఆ ఇశ్రాయేల్ దేశం కూడా కొండలతోనూ లోయలతోనూ ఉన్నటువంటి దేశము. వీరి ప్రయాణం చేస్తున్నప్పుడు లోయల గుండా, కొండల గుండా వెళ్ళేటువంటి వారు. ఎత్తైన కొండలు ఎక్కుతూ కూడా ప్రయాణం చేస్తూ వాటిని చూస్తూ కూడా యెరూషలేము ప్రాంతంనకు, ఆ యొక్క మందిరంనకు వెళ్ళేవారు. యెరూషలేము మందిరం కూడా దాని చుట్టూ కూడా కొండలు ఉంటాయి. కొండల మీద ఉన్నటువంటి ఆ యొక్క పట్టణముగా, ఆ యొక్క మందిరముగా యెరూషలేము మందిరం ఉంటుంది. వీరు ఆ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఎత్తైన కొండలను కూడా చూసేటువంటి వారు. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, ఎత్తైన కొండల వైపు మేము చూసినా చూడటకు బహు రమ్యముగా ఉన్నటువంటి, ఎత్తుగా ఉన్నటువంటి కొండల వైపు చూచి అక్కడికి వెళ్ళి మేము ప్రార్థన చేసినా, బలి అర్పించినా మాకు సహాయం ఎక్కడి నుండి కూడా మాకు రాదు, కానీ భూమిని ఆకాశమును సృజించినటువంటి యెహోవా దగ్గరికి వచ్చి మాత్రమే సహాయం పొందుకోగలమని చెప్పేసి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. తను ఎవరి యొద్ద సహాయం పొందుకోవాలో, ఎవరి నుంచి సహాయం వస్తుందో, ఎక్కడికి వెళ్తే సహాయం రాదో స్పష్టంగా ఎరిగి ఉన్నటువంటి కీర్తనకారుడు ఈ యొక్క విశ్వాసి. ఈ రోజున మనము కూడా ఎవరి దగ్గరికి వెళ్తే మనకు సహాయం కలుగుతుంది? విశ్వాసిగా మనం ఉంటున్నప్పుడు, దేవుని నామమును విశ్వాసం ఉంచి మనము రక్షణ పొంది ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసము, మన ఆధారము ఎవరై ఉండాలో మనం బాగుగా స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. ఈరోజు ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజున మన యొక్క విశ్వాసము,
మనము ఎవరి మీద ఆధారపడటానికి ఇష్టపడుతూ ఉన్నాము, అలాగే మనం ఎవరి నుండి సహాయం పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మనకొచ్చేటువంటి జీవితకాలపు నిరాశల్లో కానీ, శ్రమల్లో కానీ, కష్టముల్లో కానీ, శోధనల్లో కానీ దేవుని యొద్దకు వచ్చి ఆయన్నే ఆశ్రయిస్తున్నామా, లేకపోతే లోకం వైపుకు వెళ్ళిపోతూ వస్తున్నటువంటి శ్రమలకు, వస్తున్న కష్టములకు తట్టుకోలేక లోకపు పందాలు, లోకపు క్రమంలో వెళ్ళిపోయినట్లయితే అయ్యో మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ క్రమశిక్షణలో మనం పెరగట్లేదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క టీచింగ్లో మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని గురించినటువంటి అవగాహన, దేవుని గురించినటువంటి సుస్పష్టమైనటువంటి విషయంలో కూడా మనం నేర్చుకోకుండా మన అవిధేయత వల్ల, మన యొక్క భక్తిహీనత వల్ల లోకమునకు, లోక క్రమములకు కూడా అలవాటు పడిపోతా ఉన్నాం. అది సరి అయినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణము కానే కాదని చెప్పేసి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. తర్వాత వచనం చూసుకున్నట్లయితే, ఆయన నీ పాదము తొట్టిల్ల నీడు నిన్ను కాపాడువాడు కునుకుడు. ఈ రోజున మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తొట్టిల్లేటువంటి సందర్భాలు ఉండొచ్చు. అనేకమైన శ్రమల గుండా, శోధనల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు కొన్ని పరిస్థితులు అర్థం కావు, ఎందుకు ఈ యొక్క పరిస్థితులు నా జీవితంలోనికి వచ్చాయని. మరి దేవుని యొక్క ప్రేమను కూడా అనుమానించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుడు మన కొరకు చిందించిన రక్తమును సైతము కూడా తృణీకరించే స్థాయిలోకి మనం వెళ్ళిపోతాము. మన యొక్క విధేయత, మన యొక్క బలహీనత వల్ల, మన యొక్క మరి పాప నైజము వల్ల మళ్ళీ ఆ లోకంలోనికి, లోకపు ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. ఇది పాప నైజము. కానీ ఆ పాప నైజంలో పడుతున్నప్పుడు, పాపంలో పడిపోయేటువంటి సందర్భంలో ఉన్నప్పుడు నీవు నేను కూడా దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ఆయన వైపు చూడాలి. మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండా పాపంలో సైతానుడు పడవేయడానికి ఇష్టపడతాడు. ఆ ఇష్టపడినటువంటి సందర్భాల్లో, మనం పడిపోతున్నటువంటి సందర్భంలో వెంటనే ప్రభు యొద్దకు రావడానికి మనం ఇష్టపడాలి. ఆయన ఎటువంటి వాడంటే మనలను తొట్టిల్లనేయకుండా కాపాడటానికి ఆయన శక్తిమంతుడైన వాక్యంలో ఉంది. ఈ రోజున తన భక్తుల యొక్క ఆ నడవడికలను ఆయన చూస్తూ ఉన్నాడు. వారు ఏ రీతిగా వెళ్తున్నారో, ఏ రీతిగా ఒకవేళ తెలిసి తెలియని పరిస్థితుల్లో తప్పిపోతూ ఉన్నట్లయితే ఆయన తన కృపను చూపి వారు నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజున మనలను కాపాడేటువంటి వాడు కునుకడు అని చెప్పేసి వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఆయన భూలోకంలో ఉన్నటువంటి జనుల యొక్క నడవడికలను, దేశాది నేతల యొక్క నడవడికలను, మానవ జనులను, ప్రతి ఒక్క సామాన్య జనులను కూడా వారి నడవడికలను కూడా బాగా గుర్తెరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ కీలు జరుగుతుందో, ఎక్కడ విపత్తులు అనేటువంటివి, మానవ విపత్తులు కలుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా బాగా ఎరిగి ఎవరెవరికి కావాల్సినటువంటి వాటిని ఆయన ఇస్తూ కూడా మరి విపత్తుల నుంచి, యుద్ధముల నుంచి కూడా అమాయక ప్రజలను రక్షించేటువంటి దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన తన ప్రియబిడ్డలను ఎందుకు విడిచిపెడతాడు? మన కొరకు సొంత కుమారుణ్ణి ఇచ్చినటువంటి దేవుడు మనకు అవసరమైన వాటిని ఎందుకు ఇవ్వడానికి కూడా పౌలు గారు చెప్తూ ఉంటారు. ఈ రోజున ఏ విషయంలో అన్నా తొట్టుపాటు పడిపోతూ ఉన్నామేమో, ఏ విషయంలో అయినా సరే మరి ముందుకు వెళ్ళలేక చతికిల పడిపోతూ ఉన్నామేమో, ఈ రోజున దేవుని ఆత్మచేత నింపబడడానికి మనం సిద్ధపడదాం. మనం గనక దేవుని ఆత్మను ఆశ్రయించినట్లయితే, మన బలహీనతను ఒప్పుకున్నట్లయితే, మన అవిశ్వాస స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మీ అవిశ్వాసమును తీసివేస్తాను, మీ విశ్వాసమును బాగు చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. ఈ రోజున మన యొక్క విశ్వాస జీవితము ఎలాగున్నదో, ఆయన యందు మరి ఆయన సహాయం కొరకు ఆయన యొద్దకు వస్తున్నామా, లేకపోతే లోకంలోనికి వెళ్ళిపోతున్నామా? ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితంను ఒకసారి పరిశీలనగా తెలుసుకుందాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే భూమిని, ఆకాశమును సృజించిన దేవుని యొద్దకు వద్దాం. ముందుకు వెళ్ళటానికి సహాయం అడుగుదాం. కేవలము ఆయన ఆత్మ ద్వారానే మనలను దేవుడు ముందుకు నడిపిస్తాడు. చతికిల పడిపోయినటువంటి మన జీవితంను ఉజ్జీవముగా మార్చి అనేకులకు ఉపయోగకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు కనుక ఆయన యొద్దకు వద్దాం. 4వ వచనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసుకుంటూ కూడా చక్కగా ఈ కీర్తనలు పాడుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎంత చక్కని వాక్యము. మనం కనుక చూసుకున్నట్లయితే యాకోబు ఏ రీతిగా ఇశ్రాయేలుగా మారాడో మరి గత కాల ప్రోగ్రామ్స్లో చెప్పి ఉన్నాం, నేర్చుకుని ఉన్నాం.
ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకును, అలాగే తర్వాత యాకోబును, తర్వాత ఇశ్రాయేలు జనాంగమును కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి అనేక జనులకు యాజకులుగా ఉండేటువంటి కృపను వారికి ఇచ్చారు. కాలక్రమేణా వారు అవిధేయులుగా తయారైనప్పుడు వారిని శిక్షించి సరిచేసి వారిని సరి అయిన క్రమంలో పెడుతూ వస్తున్నారు. చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్నో మార్లు వారు తప్పిపోయారు. అన్ని మార్లు కూడా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన జాలిపడి ఉన్నారు. ఈ రోజున క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనం అనేక మార్లు ఆయనను బాధపెట్టి, ఆయనను అనేక మార్లు అవమానించి, ఆయన యొక్క రక్తమును మళ్లించే చిందించే స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు తన ప్రేమతో హక్కును చేర్చుకుని మనలను ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కేవలము ఆయన ప్రేమ మన మీద ఆయనకున్నటువంటి అమితమైనటువంటి అగాపే ప్రేమ, మరి షరతులు లేనటువంటి ప్రేమ, మన నుండి ఏమాత్రం కూడా మనం ఏ మంచి మనలో లేనప్పుడు మనల్ని చూచిన ప్రేమ, మన మీద జాలిపడిన ప్రేమ. అనేక జనులు మన నుంచి ఏదో ఒకటి ఆశించడానికి చూస్తూ ఉంటారు, కానీ ఏది ఆశించలేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ, యేసుని ప్రేమ. హల్లెలూయా! అటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు జనాంగంను కూడా దేవుడు తన వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి దేవుడు ఇచ్చినటువంటి నిబంధనతో కూడిన వాగ్దానం. అది మామూలు వాగ్దానం కాదు, నిబంధనతో కూడినటువంటి వాగ్దానం. దేవుడు ఒక నిబంధన ఒక వ్యక్తితో కానీ ఒక జనాంగంతో కానీ చేశాడంటే దేవుడు దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఉన్నాడు. నిబంధనకు ఆయన ఒక వ్యక్తితో కానీ ఒక జనులతో కానీ నిబంధన చేసినట్లయితే ఆయన తన ప్రేమను, తన యొక్క వ్యక్తిత్వంను కూడా వారికి బయలుపరుచుకుని చక్కగా ఆయన వారు నడిపించేటువంటి దేవుడు. అనేక వేల సంవత్సరాల క్రితం దేవుడు చేసిన ఈ వాగ్దానం బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడుతూ నేటి దినమునకు కూడా కాపాడుతూనే ఉన్నారు. మరి క్రీస్తు 70 సంవత్సరంలో వారు చివరిసారిగా కోల్పోయినటువంటి ఆ యొక్క దేశమును 1948 సంవత్సరంలో దేవుడు అద్భుత రీతిగా వారికి స్వతంత్రాన్ని ఇచ్చి మే 14వ తారీఖున వారికి ఒక దేశం అనేటువంటిది చెదిరిపోయిన ఇశ్రాయేలు జనాంగములకు క్రీస్తు 70 సంవత్సరంలో అనేక దేశంలో సుమారు ప్రపంచ దేశములన్నిటికీ కూడా చెదిరిపోయినటువంటి తన ప్రియ పిల్లలైనటువంటి ఇశ్రాయేలును మళ్ళీ కోడి తన పిల్లలను ఏ రీతిగా సమకూర్చుకుంటుందో ఆ రీతిగా సమకూర్చుకుంటూ కాపాడుకుంటూ వారికి ఒక దేశాన్ని ఇచ్చారు. 1948 నుంచి ఇన్ని సంవత్సరములు దాటుతున్న సుమారు 70 సంవత్సరములు పైన పడి దాటుతున్నా సరే అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైనటువంటి శత్రువుల యొక్క మరి వారి యొక్క కుట్రలు కుతంత్రములు కూడా వారి మీద ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ దేశం నేటి వరకు కాపాడుతూ టెక్నాలజీ పరంగా కానీ ఇంకా వేరే ఫీల్డ్స్లో కానీ ఇండస్ట్రీ పరంగా కానీ అనేకమైనటువంటి రెవల్యూషన్స్ ఇచ్చేటువంటి వారిగా వారిని దీవించారు. దేవుడు నేటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు. మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి జనులు ఈ ఇశ్రాయేల్ దేశమును అలాగే ఇశ్రాయేల్ జనులను కూడా చంపివేద్దామని అనుకున్నారు, కానీ జనాంగముని చంపివేద్దాం అనుకున్నారు, కానీ ఏమాత్రము వారికి హాని కలగకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా! ఈ దినమున వరకు కూడా నేటికి కూడా సజీవులుగా ఆ జనాంగమును కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ కాపుదల ఎవరిదంటే దేవునిది. భూమిని ఆకాశమును సృజించినటువంటి యెహోవాది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒక్కసారి గనక ఇశ్రాయేలు జనాంగమును గనక చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప అద్భుతములను, రక్షణ కార్యములను చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతారు. ఈ రోజున మనల్ని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన మరి ప్రపంచ దేశములందరికీ కూడా, ప్రపంచ జనాభా అందరికీ కూడా రక్షణ కార్యం కొరకు మన కొరకు ఉచితంగా ఇచ్చినటువంటి యేసు ప్రభువు మీద ఉంచిన విశ్వాసం ఉంచిన ఆయన విశ్వాసులందరికీ కూడా ఇటువంటి కాపుదలు ఇస్తున్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయము. ఇశ్రాయేలును కాపాడువాడు కునికుడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో జరిగేటువంటి కార్యములన్నీ కూడా క్లుప్తంగా అక్కడ రాస్తారు. ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే, పాపం చేసినట్లయితే ఈ భూమి నుండి మీరు వెళ్ళగొట్టబడతారు. ఒకవేళ వెళ్ళగొట్టబడిన తర్వాత పాపం నిమిత్తము పశ్చాత్తాపడి ఈ యెరూషలేము మందిరం వైపు గనక మీరు తిరిగి ప్రార్థించినట్లయితే నేను మీ మొర విని మిమ్మల్ని మళ్ళీ సమకూర్చుతానని దేవుని వాక్యం అనేక మారులు పాత నిబంధన గ్రంథంలో ఉన్న రీతిగానే
దేవుడు ఆ జనాంగమునకు దేశంనిచ్చారు. ఇప్పుడు అనేకమైనటువంటి ఈ కాలంలో కూడా యుద్ధములు జరుగుతున్న వారి మీద అనేకమైనటువంటి కుట్రలు, అనేకమైనటువంటి కుతంత్రములు కూడా శత్రు దేశములు వారి పనిన వాటి నుంచి దేవుడు కాపాడుతున్నారు. రీసెంట్గా జరిగినటువంటి విషయం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మే 19వ తారీఖున మరి ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇబ్రహీం రైసీ ఈ వ్యక్తి అనేకమైనటువంటి మరి ఇజ్రాయెల్ దేశం మీద కుట్రలు కుతంత్రములు కూడా పని ఆ దేశం లేకుండా చేద్దామని, అణుబాంబును సృష్టించి వారి మీదకు ప్రయోగిద్దామని అనేకమైన ఆలోచనలు చేసిన వాడు అన్నాడు. రీసెంట్గా చూసుకున్నట్లయితే 15 నిమిషముల వ్యవధిలో సుమారు 300 కంటే పైబడిన రాకెట్లన్నింటినీ కూడా 15 నిమిషాల వ్యవధిలో పంపిస్తే దేవుని ఆశ్చర్యకార్యము, దేవుని అద్భుత కార్యము మరి 99% ఉన్న రాకెట్లన్నింటినీ కూడా ఇజ్రాయెల్ దేశం తనకున్నటువంటి ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ అనేటువంటి రక్షణ వ్యవస్థల ద్వారా అన్నిటినీ కూడా గాల్లో ఉండగానే పేల్చేసింది. ఇది దేవుని యొక్క జ్ఞానము, వారికి ఇచ్చినటువంటి జ్ఞానము. దేవుడు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క దేశం మీదకి ఎవరైనా అన్యాయముగా వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నారు. వారి మీదకే కాదు, అన్యాయముగా ఒకరి మీదకి వెళ్ళటం అనేటువంటిది దేవునికి ఇష్టమైన కార్యం ఏమాత్రం కూడా కాదు. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు, నీతిని న్యాయమును కూడా భూమి మీద స్థాపించేటువంటి దేవుడు మన దేవుడు కనుక అన్యాయంగా ఒకరి మీదకి వెళ్ళటాన్ని సహించలేడు. మరి దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఆ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే 19వ తారీఖున మరి హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం అనేటువంటిది జరిగింది. మరి ప్రపంచమంతా కూడా విభ్రాంతి ఉంది. ఈ యొక్క అధ్యక్షుడు, ఒక అధ్యక్షుని పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి టెక్నికల్ విషయాల వల్ల లేకపోతే మరి వేరే కారణాల వల్ల ఇలా హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం అనేటువంటిది, ఆయనతో పాటు సహచరులు కూడా చనిపోవడం అనేటువంటిది అనేక దేశంలో విభ్రాంతిని అందించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దేశంకు మరి ఒక తాత్కాలికంగా యుద్ధములు జరుగుతున్నటువంటి ఈ సమయంలో తాత్కాలికంగా ఒక ఉపశమనం కింద మనం అనుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కృప, దేవుని కాపుదల ఏ రీతిగా ఇజ్రాయెల్ దేశం పట్ల ఉన్నదో మనం కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి కూడా దేవుడు ఎంత సజీవుడో, దేవుడు ఎంత అనేక జనుల జీవితంలో ప్రపంచంలో జరుగుతున్న విషయంలో దేవుని యొక్క హస్తం ఉందో లేదో మనం ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకుని మన విశ్వాస స్థితిని కూడా మనం బలపరుచుకుని మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడో, గొప్ప దేవుడో మన యొక్క విశ్వాసంలో బలపరుచుకోవచ్చు. ఈ రోజున కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నా ఉద్దేశం ఏమాత్రం కూడా ఇజ్రాయెల్ దేశం తీసుకున్న ప్రతి పాలసీ, వారి విషయంలో కానీ యుద్ధం విషయంలో కానీ వారు తీసుకున్న ప్రతి పాలసీ మీద నా అగ్రిమెంట్ని తెలియపరచట్లేదు. కానీ ఒకరి మీద అన్యాయముగా ఒకరు వస్తున్నప్పుడు దేవుడు ఏ రీతిగా తన పిల్లలను కాపాడుకుంటారో ఆయన కృపణ గురించి, ఆయన విశ్వాసం గురించి, ఆయన మీద ఉంచవలసినటువంటి విశ్వాసం గురించి ఈ యొక్క విషయం చెప్తా ఉన్నాను. తర్వాతి వచనములు కనుక మనం చూసుకున్నట్లయితే పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. మనము ప్రయాణం చేసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేకమైనటువంటి దెబ్బలు ఒకవేళ వాతావరణం వల్ల కావచ్చు, లేకపోతే మనుషుల వల్ల కావచ్చు, అనేక రీతులుగా మనకి ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. మనకి సమయము ఇంకా రాకుండా, దేవుని టైం రాకుండా ఎవరు కూడా మనం చంపలేరు, ఎవరు కూడా మనకి కీడు తలపెట్టినా దేవుడు మేలుగా మారుస్తారు. అనేకమైనటువంటి భక్తుల జీవితంలో చరిత్రలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి యోసేపు జీవితంలోనే, యోబు జీవితంలోనే కీడు మేలైపోయింది, శ్రమ ఒక కిరీటముగా మార్చబడింది. క్రైస్తవులకు మరి ఉన్నటువంటి అనేకమైన శ్రమల ద్వారా సువార్త వ్యాప్తి చెంది అనేక జనులు దేవుని వైపు తిరగబడ్డారు. సువార్త అంటే యేసు ప్రభువు అంటే ఇష్టం లేనటువంటి జనులే మరి సౌలు లాంటి జనులే పౌలుగా మారిపోయి అపోస్తులుగా మారిపోయి మరి సంఘమును స్థాపించడంలో వారి పాత్ర ఎంతో గొప్పదో, మరి దీన్ని బట్టి దేవుడు ఎంత సార్వభౌమాధికారుడో, ఎవరినైనా తన యొక్క పని నిమిత్తం ఎలాగో వాడుకుంటారో కూడా మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ రోజున మన జీవితంలో కూడా మనల్ని కూడా కాపాడేటువంటి దేవుడు, ఈ రోజున కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, కలహములు ఉండొచ్చు, లేకపోతే మన ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉండొచ్చు, మన యొక్క మరి డైలీ పోషణ కొరకు అనేకులు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ మీరు గనక దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, మీరు కనుక మీ పాపములన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పువేసుకుని దేవుని యొక్క ఆయన పరిశుద్ధ రక్తంలో మీ పాపములన్నీ కడుక్కున్నట్లయితే వాక్యం చెప్తా ఉన్నది, దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడు.
నిన్ను కాపాడు వాడు కునుకుడు నిద్రపోడు అని చెప్పేసి వాక్యంలో ఉంది. ఎప్పుడు కూడా మనల్ని దేవుడు ఎప్పుడు కూడా కాచి కాపాడుతుంటారు. తన ప్రియ బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడం ఎక్కడ కూడా రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో అన్నింటిలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్న అన్యులైనా సరే వారి యొక్క కష్టమును బట్టి శ్రమను బట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు వాళ్ళ ప్రతి మొర విన్నారు. వాళ్ళ యొక్క ప్రతి శ్రమ నుండి కూడా వారికి విడుదల కలుగజేస్తారు. దేవుని దగ్గరికి వచ్చి స్వస్థత ఉండకుండా వెళ్ళిపోయారంటే కేవలము వారి అవిశ్వాసమే, కేవలము వారి భక్తిహీనతే. ఈ రోజున ఆ అవిశ్వాస స్థితి మనకు ఉన్నట్లయితే, ఆ భక్తిహీనత మనకు ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని విడిచిపెడదాం. మనకు ఉపయోగకరంగా లేనటువంటిది, మన ఆధ్యాత్మిక జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి ఈ భక్తిహీనత ఎంతకాలం మన మీద వేసుకుని మరి మనం ఇష్టానుసారంగా జీవించాలి. వీటిని ఇప్పుడే విడిచిపెడదాం. రాకడ కాలంలో ఉన్నాము గనక, అంత్యకాలంలో ఉన్నాము గనక దేవుని వైపుకు తిరుగుదాం. తర్వాత వచనం చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. మనకున్నటువంటి ప్రతి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు. ఖచ్చితంగా ఆయన మన ప్రాణమును కాపాడుతాడు. అనేకుల జీవితంలో ప్రాణములను కూడా ఆయన కాపాడి ఉన్నారు. మరి ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినటువంటి ప్రతి రాకెట్ నుంచి కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం మీద కాదు, మరి అనేక అమాయక జనులను కూడా అనేక రీతిలుగా లోకంలో ఉండేటువంటి కీడుల చేత, అనేకమైనటువంటి శ్రమల చేత బంధించబడుతున్న వారిని కూడా దేవుడు కాపాడుతుండే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అని చెప్పేసి, అందరికీ ప్రభు అని చెప్పేసి వాక్యంలో ఉంది కనుక మరి ఎవరైనా సరే ఆయన వైపుకు తిరిగి ఆకాశం తడి తిరిగి ప్రభువా నన్ను నీవు రక్షించు, ఈ పరిస్థితుల్లో నీవు నన్ను రక్షించు అని మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు వారు మొర ఆలకిస్తారని వాక్యంలో ఉంది కనుక ఆయన వైపు చూసి దేవా నీవు నన్ను రక్షించుము, నాకున్న పరిస్థితుల్లో నన్ను రక్షించమని ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ఆయన కాపుదల మనకు ఉంటుంది. 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఇశ్రాయేలీయులు ఎక్కువగా ఈ యొక్క కీర్తనను వారి యొక్క ప్రాణముల్లో వెళ్ళేటప్పుడు పాడుకునేటువంటి వారు. కొంతమంది డివోట్ జ్యూస్ అయితే మాత్రము మరి ఎక్కువ భక్తి కలిగినటువంటి వారు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడికి ప్రయాణములకు వెళ్ళినా సరే స్టార్టింగ్ వెళ్ళే ముందు ఈ యొక్క కీర్తన పాడుకునేటువంటి వారు వచ్చే తర్వాత కూడా ఈ కీర్తన పాడుకుంటూ దేవుడు మా ప్రయాణముల్లో కాపాడారని చెప్పేసి ఆయన స్తుతిస్తూ ఉండేటువంటి వారు. ఎంత గొప్ప మంచి అలవాటు. మనకు కూడా ఇటువంటి అలవాటు ఉన్నట్లయితే ఈ ఒక్క వాక్యములు, దేవుని విశ్వాస్యత గురించినటువంటి వాక్యములు, దేవుని స్తుతించేటువంటి వాక్యములు మనం కంటతా చేసుకుని మనం ప్రయాణంలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అలా పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటే ఎంత మనకి మేలు. ఈ రోజున ఈ యొక్క కీర్తనలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే దేవుని కాపుదల, తన విశ్వాసుల వల్ల దేవుడు ఏ రీతిగా ఉంటాడు, ఆయన కుడుకుడు నిద్రపోడు, ఏ మాత్రమును కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా చూడకుండా అలా వదిలేసేటువంటి దేవుడు కాదు. మన పరిస్థితులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి పరిస్థితుల్లో కూడా ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకి తెలియకుండా ఏ కార్యము కూడా ఈ భూలోకంలో జరగదు కనుక అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకా ప్రియ సహోదరుడా, మనం ఇంకా స్థిరమైనటువంటి విశ్వాసం లేనట్లయితే, మరి రక్షణ లేనటువంటి జీవితం అనుకున్నట్లయితే ఇప్పుడే మన హృదయం దేవునికి ఇద్దాం. మన హృదయంలో స్థానం ఇంకా లోకంలోనికి ఇచ్చినట్లయితే, లోకపు కార్యంలోనికి ఇచ్చినట్లయితే ఇప్పుడే మారు మనసు పొంది దేవుని యొద్దకు వచ్చి దేవుడి చేయటువంటి రక్షణ, ఆయన యందు ఉంచవలసిన స్థిరమైన విశ్వాసము కలిగి రాకడకు సిద్ధపడదాం. అనేకులను రాకడకు సిద్ధపరచడానికి, దేవుని చేతిలో ఒక పనిముట్టుగా మార్చబడడానికి దేవునికి మనం సమర్పణ చేసుకుందాం. వాక్యము విని మీ యొక్క సమర్పణ దేవునికి ఇద్దామని తీర్మానించుకున్న వారైనట్లయితే ప్రార్థనలోకి వచ్చండి. వాళ్ళని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లేకలేని వందనాస్తుతులు స్తోత్రములు దేవా. ఎదురున్న ప్రభువా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. గాడ్స్ ప్రొడక్షన్, దేవుని కాపుదల, నువ్వు ఏ రీతిగా విశ్వాసులను కాపాడి ఉన్నావు, ఏ రీతిగా ఇశ్రాయేలు జనులను ఆనాడు ఈనాడు కూడా కాపాడుతున్నావు ప్రభువా. మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీవు సజీవుడు అయిన దేవుడు అని మా కొరకు ప్రభువా తండ్రి నీ రక్తమును చిందించి, నీ రుధిరమును చిందించి మా కోసం చనిపోయి 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడై ఆ పునరుత్థాన బలమును మాకు ఇచ్చిన ఆయన ప్రభువా, ఏ రీతిగా అయితే నీవు ఆరోహణమయ్యావో మమ్మల్ని కూడా అదే రీతిగా ప్రభువా పరలోకమునకు తీసుకువెళ్తావని ప్రభు నీ యందు నిరీక్షణ ఉంచున్నాం. మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను కూడా సవరించి వేయండి. మరి వాక్యం ఉన్న మరి ఏకీవిస్తున్న ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నదో, ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నదో ప్రభా,
ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి మీరే విడుదల కలగజేసిన ఆయన ప్రభా, మీరే అద్భుతమైనటువంటి విడుదల ఇచ్చి మీరే రక్షణలోను రాకడలోను ఉండగలిగే స్థితి ప్రతి బిడ్డకి దయచేయమని యేసు నామములో వేడుకను పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మరణాలు.